నమస్తే, వెల్కమ్ టు రెడ్ మీడియా తెలుగు. ప్రస్తుతం మీమెంతో మాకంతా అనే నినాదంతో తెలంగాణ మొత్తం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమ సమయంలో బీసీ సమాజం కోసం అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలందరినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఒకటే వేదికపై తీసుకువస్తూ ఎన్ఆర్ఐ బీసీ సంఘం అధ్యక్షుడిగా, అదేవిధంగా డికేఆర్ ఫౌండేషన్ అధినేతగా మనతో పాటు ఉన్నారు దూదిగా మా కిరణ్ కుమార్ అన్న. నమస్తే కిరణ్ అన్న. నమస్తే మధు అన్న. భవనం అన్న, మీకు వెల్కమ్ టు రెడ్ మీడియా. థ్యాంక్ యూ అన్న. మీ కుటుంబ నేపథ్యం ఏ విధంగా కొనసాగింది? అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్ కుమార్ దూదిగామ. పుట్టింది పెరిగింది వనపాకల గ్రామం, చిట్యాల మండలం. కొన్ని రోజులు మా అమ్మమ్మ గ్రామంలో కూడా పెరగడం జరిగింది, ఎన్ఆర్ఎం గ్రామం, రామన్నపేట మండలం. కుటుంబ విషయాలకు వస్తే అమ్మ నాన్న, అమ్మ పేరు రాములమ్మ, నాన్న పేరు రాములు. నాకు ఒక తమ్ముడు, ఒక సిస్టర్ ఉంది. సో నేను ఎదుగుతున్న క్రమంలో అమ్మ కులవృత్తి చేయడం జరిగింది. మేము బీసీ రజక కులానికి చెందిన వాళ్ళం. సో ఈవెన్ ఐ వాజ్ సపోర్టింగ్ దెమ్. నేను కూడా సాయం చేస్తుండే. నాన్న లారీ డ్రైవర్గా చేస్తుండే. నేను సెటిల్ అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి నాన్న వ్యవసాయం చేసుకుంటున్నాడు, అమ్మ హౌస్ వైఫ్గా ఉండడం జరిగింది. తమ్ముడు 4-5 ఇయర్స్ నుంచి లండన్లో ఉంటున్నాడు. వెరీ గుడ్. సిస్టర్ ఇక్కడ స్థానికంగానే ఉంటుంది. సో చదువు విషయానికి వస్తే నేను 1st క్లాస్ to 6th క్లాస్ వనిపాకల ప్రైమరీ స్కూల్లో చదువుకోవడం జరిగింది. 7th to 10th జెడ్పీ హై స్కూల్ ఒట్టిమర్తి దాంట్లో చదువుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ రవి జూనియర్ కాలేజ్లో చదువుకోవడం, చిట్యాల మండల కేంద్రంలోని రవి జూనియర్ కాలేజ్లో చదువుకోవడం జరిగింది. బీటెక్ అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ భువనగిరిలో చదువుకోవడం జరిగింది. తర్వాత ఒక 2 సంవత్సరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్గా వివిధ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేయడం జరిగింది. తర్వాత 2009లో నేను మాస్టర్స్ కోసం యూకేకి వెళ్ళడం జరిగింది. దీనిలో పాటు మీరు హై స్కూల్, ప్రైమరీ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్నే వేరు మొత్తం అంతా నా స్టడీస్ అంతా నల్గొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ పరిధిలోనే గవర్నమెంట్ స్కూల్లోనే, చాలా స్థానికంగా ఉన్న స్కూల్లోనే చదువుకోవడం జరిగింది. ఒక సామాన్యమైన లారీ డ్రైవర్ కొడుకు యూకేకు వెళ్ళాడంటే అది ఎలా సాధ్యమైంది? మనిషిలో ఎదగాలనే తపన, కసి ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్న మధు. అన్న. సో నాలో కూడా నా చుట్టూ సమాజంలో ఎదురైన పరిస్థితులు కావచ్చు, నా చుట్టూ సమాజంలో ఉన్న ప్రజల నుంచి కావచ్చు, సమాజంలో కొంతమంది పెద్ద మనుషులు అనే పిలువబడే కొంతమంది మూర్ఖుల వల్ల కావచ్చు, ఆ ఎదురైన సిచ్యువేషన్స్ నాలో ఎదగాలనే ఒక తపనని, కసిని పెంచాయి. సో అది లారీ డ్రైవర్ అయినా ఎవరైనా. సో నా చుట్టూ ఉన్న పరిస్థితులతోనే నేను ఛాలెంజ్గా తీసుకొని వాటితో కొట్లాడి, సో నాకు బీటెక్ అనేది ఒక ఛాలెంజ్. నేను అప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న, చదువుల్లో ఎప్పుడు టాపర్నే. బీటెక్ అనేది ఒక ఛాలెంజింగ్. బీటెక్ చదవడం జరిగింది. బీటెక్ చదివిన తర్వాత ఇది కాదు, సమాజంలో నేను ఒక స్థాయిలో ఉండాలి, ఈ ఎదుర్కొన్న పరిస్థితులన్నీ దాటాలి అంటే సమాజంలో ఒక 1000 స్టెప్స్ పైన ఉండాలి అంటే ఇది కాదు అనుకొని నేను లెక్చరర్గా చేస్తున్న టైంలోనే ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. నేను లండన్కి వెళ్ళాలనే డెసిషన్ తీసుకోవడం జరిగింది. దట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు, అంటే నేను ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఒక స్క్రాచ్ నుంచి, అంటే ఒక మట్టిలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తిగా, నేను ఫినాన్షియల్ ఇష్యూస్, ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తిగా లండన్కి నేను వెళ్ళడం అంటే ఒక అంతరిక్షంలోకి ఇప్పుడు వీళ్ళు ప్రయోగాలు చేస్తున్న తీరు లాంటిది. కానీ వాటన్నిటిని ఛాలెంజ్గా తీసుకొని ఎడ్యుకేషన్ లోన్తో నేను అక్కడికి వెళ్ళడం. మీ నిబద్ధతే లక్ష్యంగా పెట్టుకున్నారు, పట్టుదల, కసి. నాకు ఒక కొటేషన్ స్ఫూర్తి మధు ఎప్పుడు, ఐ థింక్ ఇట్స్ ఫ్రమ్ బిల్ గేట్స్. ఇఫ్ యు ఆర్ బార్న్ యాజ్ ఎ పూర్, ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యు ఆర్ డై యాజ్ ఎ పూర్, డెఫినెట్లీ ఇట్స్ యువర్ మిస్టేక్. పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదరికంతో చనిపోతే అది నీ తప్పే. ఇది నా స్ఫూర్తి. ఆ పేదరికంతో కొట్లాడిన, సమాజంలో నాకు ఎదురైనటువంటి అవమానాలు, వాటితో ప్రతి నిమిషం పోరాడిననే. ఆ పోరాటమే లారీ డ్రైవర్ కొడుకునైనా నన్ను లండన్కి తీసుకువెళ్ళింది, ఈరోజు సమాజంలో ఈ స్థాయిలో నిల్చోబెట్టి. అన్న, ఇప్పుడు మీరు ఈ వనిపాకల గ్రామం అయితేంది, అక్కడ మీ చిట్యాల్లో జరిగినటువంటి విద్యాభ్యాసం అవుతుంది, ప్రతి ఒక్కటి కూడా అప్ టు 10th వరకు, ఇంటర్ వరకు టాపర్. ఇంటర్ వరకు కూడా ప్రతి ఒక్క దాంట్లో మీరు మంచి మీ ప్రతిభను కొనసాగించారు. అయితే మేము అక్కడ తెలుసుకుంది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, మీరు నిజంగా కూడా చాలా పేదరిక కుటుంబం నుంచి, అంటే మనం వెళ్ళాక మనకు చెప్పినట్టుగానే చాలా పేద పరిస్థితి నుంచి కూడా ఈ యూకే పోవడానికి చాలా ఇబ్బందులు గురైనట్టు.
అంటే అప్పుడున్న తరుణంలో అప్పుడు దాదాపు 6 ఏళ్ల కిందనే యూకేకి పోయారంటే అసలు ఎన్ని ఆటుపోట్లకు గురై ఉంటారు, ఎన్ని ఇబ్బందులకు గురై ఉంటారు. వాళ్ళు చెప్పారు మీ వాళ్ళు కూడా, మీకు ఎవరో బ్యాంక్ మేనేజరు, మరి అదేవిధంగా ఒక కాలేజీ ప్రిన్సిపల్ కూడా మీకు సహకరించారట. దాని గురించి ఒక చెప్పండి అన్న, అసలు ఏమైంది? రీసెర్చ్ టాపర్ విషయంలో అయితే రీసెర్చ్ బాగానే చేసినాం మధు, థ్యాంక్ యూ. సో వాస్తవమే. సో నేను ఇందాక చెప్పినట్టు యూకేకి వెళ్ళడం అనేది నాకు అంతరిక్షంలోకి వెళ్ళడం. ఎందుకంటే నేను నాకున్న నా చుట్టూ ఉన్న ఆర్థిక పరిస్థితులు, నేను చదువుల్లో టాపరే, కానీ డైరెక్ట్ లండన్కి వెళ్ళడం అంటే అది శక్తికి మించిన పని. నా తల్లిదండ్రులకు ఆర్థికంగా అది ఇప్పుడు సరే అమ్మకు నాన్నకు అప్పుడు ల్యాండ్స్ ఉండే, అగ్రికల్చర్ ల్యాండ్స్ అవన్నీ ఉండే, కానీ అవన్నీ లోన్ పెట్టినా, అవన్నీ బ్యాంకులో పెట్టినా 2,20,000 లోను. ఓకే. నాకు కావాల్సిన లోన్ 10 లక్షలు. అబ్బా. సో 2,20,000 లోన్ అయితే ఆ బ్యాంకు మేనేజర్ పేరు గోపాలప్ప, ఇప్పటికి నాకు గుర్తుంది. ఎందుకంటే నేను బీటెక్ కాంటాక్ట్లు ఉన్నాడా ఇప్పటికైనా మీకు? లేడు. తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి తమిళనాడు రిటైర్ అయ్యాను అని కూడా తెలిసింది నాకు. ఓకే. సో ఆ గోపాలప్ప సార్ దగ్గరికి వెళ్ళడం, నేను చెప్పడం, అప్పటికే నా గురించి కొద్ది అవగాహన ఉంది ఆయనకు. ఎందుకు, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో టాపర్ వచ్చినప్పుడు నాకు ఆ వాల్స్ పైన వాల్ పేపర్స్ మీకు టాపర్ అంటే 440 వచ్చినాయి నాకు అప్పుడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 440, సెకండ్ ఇయర్ 932. ఓకే, మొత్తం టోటల్ 932. అయితే అతనికి నా గురించి ముందే తెలుసు. అంటే చిట్యాల బ్యాంక్ మేనేజర్ కాబట్టి రెగ్యులర్గా వాల్స్ అవి ఇవి చూస్తున్న క్రమంలో బాగా చదువుతా అనే ఉద్దేశం ఉంది. అప్పుడే నా బీటెక్ లోనుకు కూడా, బీటెక్ ఎడ్యుకేషన్ లోనుకు కూడా తను సహాయం చేయడం జరిగింది. అదే క్రమంలో నేను లండన్కి వెళ్తున్న సమయంలో కూడా సార్ని కాంటాక్ట్ అవ్వడం, సార్ ఇది పరిస్థితి అనడం, సార్ ఏమో కిరణ్ ఇదంతా చూసినా కూడా ఇది ఉంది అంటే మా ప్రిన్సిపల్ సార్ని, సార్ ఒక మాట చెప్తారా అని అడగడం, చెప్పడం, సార్కి ముందే అవగాహన ఉంది కాబట్టి అని స్పెషల్ రిక్వెస్ట్ నల్గొండ హెడ్ ఆఫీస్తో మాట్లాడి నాకు కావాల్సిన లోన్ని అప్రూవ్ చేయించడం జరిగింది. మీరు యూకే పోవడానికి ప్రధాన కారణం అయితే ఆ బ్యాంక్ మేనేజర్ అంటారు. నాలో ఉన్న కసి ప్రధాన కారణం, అతను చేసిన సహాయం. అక్కడ జీవన విధానానికి ఈ ఇండియాలో ఉన్న జీవన విధానానికి తేడాలు ఏమైనా గమనించారు? తేడాలంటే మధు, అక్కడ ఒక ట్రాన్స్పరెన్సీ సిస్టమ్, అంటే ఎక్కడ ఎవరు కూడా ఏ ఆఫీస్లో చుట్టూ తిరగడాలు అందుండదు, అంత డిజిటల్ ఆన్లైన్. ఓకే. సో అండ్ ట్రాన్స్పరెంట్ సిస్టమ్తో పాటు డిసిప్లైన్డ్ లైఫ్ ఇన్ ద సెన్స్, అంటే ఇక్కడ డిసిప్లిన్ లేదు కాదని కాదు, పైసలు ఉంటే మన ఇండియాని మించిన వాతావరణం, ఇండియాని మించిన సాంప్రదాయం ఏం లేదు, కానీ అక్కడ ఒక డిసిప్లిన్ లైఫ్. నువ్వు వర్క్ చేస్తేనే నీ లైఫ్ అక్కడ. ఓకే. నువ్వు వర్క్ చేస్తేనే నీ లైఫ్. అండ్ ఈ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఇవన్నీ ఎప్పుడూ అకేషనల్గా పెట్టుకునేదే తప్ప, అక్కడ రెగ్యులర్ ఏంటంటే నీ వర్క్, నీ ఫ్యామిలీ, నీ లైఫ్. అండ్ వెరీ కామ్ అండ్ క్వైట్ నేచర్ ఉంటుంది అక్కడ. సో పీస్ఫుల్ మైండ్ సెట్. ఇక్కడ కూడా పీస్ ఉంటుంది, బట్ అదొక డిఫరెంట్ మైండ్ సెట్. అన్న, ఇప్పుడు ఒక డీకేఆర్ ఫౌండేషన్ అని చెప్పేసి స్థాపించారు. అది ఎందుకు స్థాపించారు? ఎవరు దానికి ఇన్స్పిరేషన్ ఏంది? కేవలం డీకేఆర్ ఫౌండేషన్ని స్థాపించడం వెనకాల ఉన్న ప్రధాన ఉద్దేశం, నేను నా చిన్నతనం నుంచి ఎదుగుతున్న క్రమంలో చూసిన ఆర్థిక అసమానతలు, ఆర్థిక ఇబ్బందులు నా చుట్టూ ఉన్న ప్రజలు, నా కుటుంబం, ఎస్పెషల్లీ నా కుటుంబం మళ్ళీ ఎదుర్కోకూడదు. ఒక కనీసం ఒక తరాలనే పెద్ద డైలాగ్ వాడను, కానీ నేనున్నంత వరకు ఆ పేదరికం అనేది నా చుట్టూన్న జనాలకి కావచ్చు, నా కుటుంబానికి కనపడొద్దు. నేను నా వరకు ఎంత వీలైతే పేద విద్యార్థులకు కావచ్చు, కొంతమంది అనాథలకు కావచ్చు, లేకపోతే కొంతమంది పెద్ద మనుషులు అంటే వృద్ధులు ఉంటారు, వాళ్ళకి ఎలాంటి సహకారం ఉండదు. సో చాలా అంటే సమాజంలో విభిన్న కోణాలు, విభిన్న మనుషులు, పేదరికం ఉన్న మనుషులకి సహాయం చేయాలనే సదుద్దేశంతో ఈ డీకేఆర్ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. ఇన్స్పిరేషన్, వాట్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే, నాకు ఏది ఇన్స్పిరేషన్ లేదు మధు, ఒక్కటే, నేను ఎదుర్కొన్న పేదరికమే నాకు ఇన్స్పిరేషన్. నేను సమాజంలో నేను ఎదుర్కొన్న పరిస్థితులే నాకు ఇన్స్పిరేషన్. నేను నా చుట్టూ ఉన్న ప్రజల పేదరికం చూసి ఆ పేదరికం ఉండవద్దనే ఉద్దేశమే ఇన్స్పిరేషన్, ఫస్ట్ థింగ్. సెకండ్ ఇన్స్పిరేషన్ ఏంటంటే, నా తమ్ముడు, సొంత తమ్ముడు, అతని స్నేహితుడు ఇక్కడే సూర్యాపేట దగ్గర పిల్లలమర్రి విలేజ్ అని ఉంటుంది. అబ్బాయి బి ఫార్మసీ చేసాడు, ఎం ఫార్మసీ చేసాడు. ఆ తల్లిదండ్రులకు ఒకడే కొడుకు. సడన్గా ఒకసారి జాండీస్ రావడం జరిగింది. నేను లండన్కి అప్పుడే కొత్తగా వెళ్ళడం జరిగింది. నేను ఐఎమ్ నాట్ వెల్ సెటిల్డ్, అప్పుడు ఇంకా మంచిగా సెటిల్ కాలే ఆర్థికంగా. అప్పుడు నా తమ్ముడు నాకు ఫోన్ చేసి అడిగిన సందర్భం, అన్న నా స్నేహితుడిని బతికించు, హాస్పిటల్లో ఉన్నాడు. ఇంత కమ్యూనికేషన్ ఇంత ఉంది కదా ఈ వ్యవస్థలో, నా ఫ్రెండ్ హాస్పిటల్లో హెల్త్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు, ఒక్కడే కొడుకు, ఆ కొడుకు జాబ్లో సెటిల్ అయితేనే ఆ తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా అని నా తమ్ముడు నన్ను రిక్వెస్ట్ చేశాడు. నాకున్న నెట్వర్క్ని అంతా యూజ్ చేసిన, ఎలాంటి సహాయం లేదు.
అప్పుడు నాలో ఒక కసి, ఏంటిది, ఏం సమాజం ఇది, అయిపోయింది. నెక్స్ట్ ఆర్థికంగానైనా సహాయం చేద్దామంటే ఐఎమ్ నాట్ ఇన్ వెల్ సెటిల్ స్టేటస్. అప్పుడు మా తమ్ముడే మళ్ళీ వాళ్ళ స్నేహితులు క్లాస్మేట్స్ సహకారంతో కొద్దిగా మనీని కలెక్ట్ చేయడం జరిగింది. నేను కూడా వాళ్ళు ఎంత కలెక్ట్ చేసారో దానికి నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ ఆరోగ్యం క్షీణించడం, ఆ స్నేహితుడు చనిపోవడం, అదే నా తమ్ముడు నాకు ఫోన్ చేసి, అన్న ఓ బీ ఫార్మసీ ఎం ఫార్మసీ చేసినప్పుడే ఎందుకు చంపుతుండు దేవుడు, అదే 10th క్లాస్లో ఉన్నప్పుడు చంపితే ఆ తల్లిదండ్రులు అంత బాధపడకపోవచ్చు కదా, వీటన్నిటికీ కారణం ఏంటి, వీటన్నిటికీ కారణం ఏంటి, ఆర్థిక సమస్యలే కదా. ఓకే, ఇది కూడా నన్ను బాగా కదిలించిన సన్నివేశం. మూడో సన్నివేశం ఏంటంటే, నేను ఇంజనీరింగ్ చదువుతున్న క్రమంలో కనీసం ల్యాప్టాప్ కూడా లేదు నాకు. ల్యాప్టాప్ లేకుండా ఇంజనీరింగ్ చదవడం అంటే అది అసమానం, ఇంపాసిబుల్. కానీ ఎక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలి. నా తండ్రి లారీ డ్రైవర్గా చేసుకుంటా కూడా నా ఫాదర్ మంత్లీ ఒక 800 రూపీస్ పంపించాడు. ఒక ఇంజనీరింగ్ విద్యార్థి మంత్లీ 800 ఛార్జెస్తోని లైఫ్ ఎట్లా? కనీసం ఒక క్వశ్చన్ బ్యాంక్ కొనుక్కోవడం కానీ, కనీసం ఒక మంచి షర్ట్ కొనుక్కోవడానికి కానీ, మంచి ప్యాంటు కొనుక్కోవడానికి కానీ నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. ఇవన్నీ నేను ఎప్పుడు ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్. సో ఇట్స్ మై పర్సనల్. సో నేను నా తండ్రిని ఏమనలేదు, నా తల్లిని ఏమనలేదు. బట్ ఆ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ, ఆ పేదరికంతో కొట్లాడుతూ, నో ఇట్స్ నాట్ మై లైఫ్, ఈ పేదరికాన్ని తొక్కాలి సో అనే ఉద్దేశంతో నిరంతరం ఎదగాలి కసి తపన, ఇవన్నీ నాకు ఇన్స్పిరేషన్. అందుకనే ఆ పేదరికాన్ని ఈరోజు నా చుట్టూ ఉన్న జనాలకు కావచ్చు, నా వల్ల ఏ ఆర్థిక సహాయం అయితే ఆర్థిక సహాయం, నా వల్ల ఏదైతే ఇవన్నీ మోటో, ఇన్స్పిరేషన్. DKR ఫౌండేషన్ అంటే ఏంది, అసలు DKR ఫౌండేషన్ ద్వారా ఎట్లాంటి కార్యక్రమాలు ఎంచుకుంటారు? అంటే మీరు ప్రజలకు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటారు? చాలామంది చాలా విధాలుగా అంటే ఇప్పుడు దాదాపు సుమారుగా మనం తీసుకుంటే నలుగురిలో చాలామంది పేదలు ఉంటారు. అందరికైతే సాయం చేయలేము, కొందరికన్నా చేస్తాం కదా. అది ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు ఏంటి? సో DKR అంటే దూదిగామ కిరణ్ కుమార్. సో ముద్దుగా అంటే ప్రొనౌన్సియేషన్ కోసం బాగుంటుంది, ప్లస్ మంచిగా సూటబుల్ అవుతుంది అనే ఉద్దేశంతో. సో నాకు ఒక బ్రాండ్, నాకంటూ ఒక బ్రాండ్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో సో DKR అని పెట్టుకోవడం జరిగింది. ఇక సేవల విషయంకి వస్తే ఐఎమ్ నాట్ ఇంటూ పర్టికులర్ రీజన్ అట్లేం లేదు. అన్ని రంగాల అంటే మెయిన్గా విద్యార్థులకు, ఎందుకంటే నేను విద్యార్థిగా అనుభవించినటువంటి ఆ ఫినాన్షియల్ ఇష్యూస్, ఆర్థిక ఇబ్బందులు విద్యార్థులకు రాకూడదని చెప్పేసి మెయిన్గా ఎక్కువ విద్యార్థుల పైన. మొన్న సూర్యాపేట దగ్గర విలేజ్, ఐఎమ్ నాట్ ప్రెటీ షూర్, అది చూస్తే మీకు ఉంటుంది. దాంట్లో ఆ విలేజ్కి వెళ్ళి ఆ పేద విద్యార్థులు, తల్లిదండ్రులను కోల్పోయిన పేద విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. అలాగే అనాథాశ్రమంలో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకు ఎప్పటికీ బుక్స్. మొన్న మా స్థానికంగా నేను నల్గొండ పట్టణంలో కూడా నేను ఉంటున్న కాలనీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకు స్కూల్కి సంబంధించిన ఎక్విప్మెంటు, 10th క్లాస్ విద్యార్థులకు కావాల్సినటువంటి ఇవ్వడం జరిగింది. ఇంకా ఇలాంటివి ఎన్నో. మొన్ననే చిట్యాల హై స్కూల్లో కూడా నేను విద్యార్థులకు కావాల్సినటువంటి సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళకు ఏదో ఆర్థిక అవసరాలు అంటే స్కూల్ సంబంధించిన అవసరాలు ఇవ్వడం జరిగింది. అలాగే నేను పుట్టి పెరిగి చదువుకున్న వనిపాకల గ్రామంలో కూడా వాలంటీర్ని నియమించుకుంటామంటే వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం జరిగింది. అలాగే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మొన్ననే నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్న సందర్భంలో నా మిత్రులు నా సోదరులు ఒక వృద్ధ మహిళ అన్న, ఆమెకు ఎవరు లేరు, ఆమె పెన్షన్తోనే జీవిస్తుందంటే ఆమెకు వెళ్ళి వెంటనే ఆమెకు కావాల్సినవి ఒక 3-4 మంత్స్కి కావాల్సినటువంటి ఆమెకు అవసరాలు అండ్ ఫైనాన్షియల్ కూడా ఒక మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ కూడా ఒక 4 సంవత్సరాల నుంచి పక్షపాతం వచ్చిన ఒక వ్యక్తి పద్మనాభంలో సో లేవలేని స్థితిలో అంటే ఇట్స్ నాట్ ఇంటూ పర్టికులర్ సెక్టార్, ఎవరైనా కావచ్చు. పేదరికం ఎక్కడ ఉందంటే వాళ్ళకి నేను సేవ చేస్తాను. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చే ముందు కూడా ఈరోజు నాకు తెలిసినటువంటి ఒక సోదరుడు ఒక 15-16 సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తుండే అక్కడ పేద ప్రజలకు. సో ఎవరైనా డబ్బులు లేని వాళ్ళు వస్తే నీ దగ్గరికి ఇప్పుడే నీకు సరిపడా మనీ ఇస్తున్నా అని చెప్పేసి ఆ పేద ప్రజలకు సాయం చేయమని చెప్పి ఇప్పుడే ఆ ప్రోగ్రామ్ నుంచే వస్తున్నాను. సో అంటే పేదరికం ఎక్కడున్నా నేను చలించిపోతాను. నేను చూసిన ఆ అనుభవాల దృష్ట్యా ఇంకొకరు అనుభవించొద్దు అనేది ఒక తపన. ఇప్పుడు DKR ఫౌండేషన్ ద్వారా ఒక ఉమ్మడి నల్గొండ జిల్లాకే మీ సేవలు పరిమితం అవుతాయా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఇలాంటి సహకారాలు చేస్తారా? పుట్టింది పెరిగింది నాకు ఎక్కువ కమ్యూనికేషన్ ఉన్నది ఇక్కడనే కాబట్టి మధు. సో ఎక్కువ ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ మన నల్గొండ జిల్లా నుంచి ఎక్కువ వస్తుంటాయి. బట్ ఇట్స్ నాట్
లిమిటెడ్ టు నల్గొండ డిస్టిక్. నేను మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఒక స్టూడెంట్కి హెల్ప్ చేయడం జరిగింది. అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఒక స్టూడెంట్ కూడా, రీసెంట్గా హైదరాబాద్కు సంబంధించిన స్టూడెంట్ కూడా. కొన్నేమో బయటికి చెప్తుంటా, కొన్నేమో చెప్పాను, అంటే ఎన్నని గుర్తుండవు కదా అట్లా. బట్ ఇట్స్ నాట్ లిమిటెడ్ టు నల్గొండ డిస్టిక్, అన్ని జిల్లాలకు, రాష్ట్ర ఎక్కడ పేదరికం ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళకి సహాయం చేస్తాం. ఇప్పుడు బీసీల సంక్షేమం కోసం ఎన్ఆర్ఐలు అందరినీ ఒకతడిపై తీసుకొస్తున్నారు. మరి బీసీల కుటుంబాలకు డీకేఆర్ ఫౌండేషన్ సేవలు అందిస్తుందా, లేకపోతే ఏ వర్గంలో ఉన్న పేదవాళ్ళకైనా మీరు ఇట్లాంటి సేవలు చేస్తారా? సో ఆ బీసీ ఉద్యమం అనేది ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ మధు. సో దానికి ఈ సేవకు సంబంధం లేదు. సో ఈ ఫౌండేషన్ అనేది కేవలం సేవ. అది ఎవరైనా కావచ్చు, నా బహుజన సోదరులే కావచ్చు, అగ్రకులాలే కావచ్చు, పేదరికం ఉంటే ఎవరికైనా సాయం చేస్తారు. ఆ బీసీ ఉద్యమం అనేది కంప్లీట్ డిఫరెంట్. అది మన హక్కుల కోసం, మన రిజర్వేషన్ల కోసం, మన అవకాశాల కోసం జరుగుతున్న ఉద్యమం. దానికి దీనికి సంబంధం. ఇప్పుడు ఈ సేవా ముసుగులో రేపు రాబోయే రోజుల్లో మీరు రాజకీయ తతంగానికి ఏమన్నా ఒడిగట్టడానికి ఆస్కారం ఉంటుందా? నాకు మధు, నువ్వు ఎంక్వైరీ చేయొచ్చు, దీనికి ఇంటర్వ్యూకి ముందు రీసెర్చ్ చేయొచ్చు నా గురించి. నాకు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల పెద్ద పెద్ద అగ్రనాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. నేను ఒకవేళ రాజకీయ వేదికే కావాలనుకుంటే నేను రాజకీయ పార్టీలనే డైరెక్ట్ జాయిన్ అవుతాను. ఇప్పుడు లండన్కి వచ్చిన బీసీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా నా ఇంటికి వస్తారు, నేను ఆతిథ్యం ఇస్తా. అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి మీటింగ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటా. నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళతో. సో దీంతోనే నేను యాక్టివ్ అవ్వడమో లేకపోతే దీన్ని యూజ్ చేసుకొని రాజకీయంగా అనేది చాలా రాంగ్ క్వశ్చన్ అండ్ తప్పు కూడా. సో నేను ఆల్రెడీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నా అక్కడ ఆల్రెడీ. కాకపోతే ఎన్ని సంవత్సరాలుగా ఈ సేవలు చేస్తున్నారు మీరు? నేను సుమారు 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అది. కాకపోతే అఫీషియల్గా ఫౌండేషన్ పెట్టి, అంటే నీలాంటి మిత్రులు సోదరులే చెప్పడం జరిగింది, అన్న అకౌంటబిలిటీ ఉండాలి దేనికైనా. ఇప్పటి వరకు ఏదైనా రాజకీయ పార్టీతో మీరు పూర్తి సత్సంబాలు కలిగి ఉన్నారా? నా చిన్నతనంలో నేను టీడీపీ పార్టీలో బాగా తిరిగిన మధు. సో అవే రిలేషన్ ఇంకా ఉన్నాయి. వాళ్ళు వివిధ పార్టీలలో ఉన్న రిలేషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. కాకపోతే తర్వాత ఈ పార్టీలో జాయిన్ కాలేదు. కాకపోతే అందరితోని మంచి సత్సంబంధాలు, అన్ని పార్టీల మంచి పెద్ద లీడర్స్తోనే సత్సంబంధాలు ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు మరి నల్గొండలో కానీ తెలంగాణలో కానీ పార్టీని బలోపేతం చేద్దాం అనుకుంటుండు. మరి దానికి సంబంధించి మీరు ఏమైనా కార్యాచరణ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ఇప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికైతే అలాంటి రాజకీయ ఉద్దేశాలు కానీ రాజకీయాలకు రావాలనే ఉద్దేశాలు లేవు. నాకు ఒకటే లక్ష్యం, ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ రావాలి, నా బీసీ సమాజం బాగుపడాలి, బీసీలకు రాజ్యాధికారం రావాలి, బీసీల హక్కులు కావాలి, బీసీలకు అవకాశాలు కావాలి. నాకు ఇచ్చిన పోస్ట్కి నేను 100% రెస్పాన్సిబిలిటీగా బాధ్యత తీసుకొని నా పూర్తి కమిట్మెంట్తోని ఆ పదవికి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ తేవాలనేది నా ముందున్న ఎజెండా. ఎన్ఆర్ఐలతోని క్రూషియల్ పార్ట్, అంటే ఈ బీసీ ఉద్యమానికి ఎన్ఆర్ఐల పాత్ర ఎంత కీలకమో నేను చూపించాలనేదే అండ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే చాలామంది ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. చాలా అగ్రవర్ణ కులాలలో ఇంకా వందలాది కోట్ల రూపాయలు, వేలాది కోట్ల రూపాయలు, అదేవిధంగా భూములు కూడా ఉన్నాయి ఇక్కడనే. కానీ మీరు ఈ గడిచిన 16 ఏళ్ళలో 6 సంవత్సరాల నుంచి, అంటే సుమారు 7 సంవత్సరాలు, నేను మనం తెలుసుకున్న విషయం కూడా 6 నుంచి 7 మధ్యలో మీరు డీకేఆర్ ఫౌండేషన్ పెట్టి దాదాపు సుమారు లక్షల రూపాయలు వెచ్చించి పేద ప్రజల కోసం చేస్తారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏలేదు మీరు చేస్తున్నారంటే దానికి ఇన్స్పిరేషన్ ఏంది మీకు? అసలు చెప్పిన కదా మధు ఇందాకనే. సో నాకు నా చుట్టూ సమాజంలో పేదరికాన్ని చూస్తే చలించిపోతాం. సో ఐ డోంట్ టేక్ ఇట్ ఈజీ, అంత ఈజీగా తీసుకోండి. సో అది మెయిన్. నాకు నా చుట్టూ ఎవరైనా సరే, డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను రోడ్డు పైన వెళ్తుంటే కూడా ఎవరైనా 10 రూపీస్ 15 రూపీస్ కోసం అడుక్కుంటే కూడా చలించిపోతుంటాను. అంటే ఎందుకో నాకు అది. సో చిన్నప్పటి నుంచి చూసిన ఆ ఆర్థిక అసమానతలే అనుకో, నేను అనుభవించిన పేదరికమే అనుకో, లేదా నేను ఎదుగుతున్న క్రమంలో సమాజం నుంచి ఎదురైన సిచ్యువేషన్సే అనుకో, నేను డిసైడ్ అయినా ఆ రోజే. సో నన్ను నేను చూసుకోవడమే కాకుండా నా చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా చూసుకోవాలి. అండ్ నేను చేసే యాక్టివిటీస్కి అకౌంటబిలిటీ ఉండాలి. అకౌంటబిలిటీ ఎందుకు ఉండాలంటున్నా అంటే, నేను 7-8 ఇయర్స్ నుంచి కాదు 10 ఇయర్స్ నుంచి చేస్తున్నా సోషల్ సర్వీస్. నా శక్తికి మించి బియాండ్ మై ఫైనాన్షియల్ లిమిట్స్, బౌండరీస్, నా ఆర్థిక బౌండరీస్ హద్దులు దాటి చేస్తున్నా. సూపర్ అన్న, గ్రేట్. సో ఎందుకు చేస్తున్నా అంటే, నన్ను చూసి ఇంకొక నలుగురు ఇన్స్పైర్ కావాలి ఉండాలంటే అది అకౌంటబిలిటీ ఉంటే నలుగురు చూస్తారు, అరే ఈ అన్న పలానా వాళ్ళకి ఆర్థిక సహాయం ఎందుకు చేసిండు, పలానా వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు పడు. సో మనం కూడా
నేను ఇచ్చినంత ఇవ్వాలని ఎవరికి ఏం రూల్ ఉండదు, బట్ ఎంతో అంత సగం సొసైటీని సగం సొసైటీ కాకపోయినా 10 మెంబర్స్ ఇన్స్పైర్ అయినా చాలు. ఓకేనా? ఇప్పుడు మీ ఫౌండేషన్ నుంచి చాలా అద్భుతమైన సేవా కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా బాగా చేస్తారు, అంతా ఓకే. కానీ మీరు ఒక మాట అన్నారు వెళ్ళాక, ఏమన్నారంటే నా శక్తి వంచన మించి కూడా నేను చేస్తాను అని అంటారు. మరి శక్తి వంచన మించి చేయడానికి మీకు అన్లిమిటెడ్గా మీరు ఏమన్నా వసూలకు పాల్పడుతున్నారా, లేకపోతే ఇంకేమన్నా అంటే ఎవరి దగ్గర నుంచి ఫండింగ్ వసూలు చేస్తున్నారా? అసలు ఇది ఎలా నడుస్తా ఉన్నది మీ సంస్థ ఫౌండేషన్? సో నువ్వు ఇందాక రీసెర్చ్ చేసిన అంటే మధు చాలా రీసెర్చ్ చేసిన అనుకున్నా మధు. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ క్వశ్చన్. ఇట్స్ వెరీ వెరీ రాంగ్ క్వశ్చన్. నాకు తెలిసి నువ్వు రీసెర్చ్ చేస్తున్న క్రమంలో నా ఫౌండేషన్ టీం కూడా నీకు పరిచయం అయి ఉంటుంది. నువ్వు ఒక్కసారి వాళ్ళని కనుక్కో. నేను ఎక్కడైనా నా సొంత మనీ, నేను కష్టపడ్డ మనీ, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు ఒక కంపెనీ ఉంది అక్కడ, నాకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. నేను ఎక్కడ కూడా ఏ మిత్రుని కూడా నా ఫౌండేషన్కి సాయం చేయమని కానీ ఫండ్స్ ఇవ్వమని కానీ నథింగ్. నువ్వు ఎవరైనా నువ్వు కనుక్కొని, వేరే మీడియా పర్సన్ నువ్వు కనుక్కొని ఎక్కడైనా ఈ అన్న వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుండు, ఎస్పెషల్లీ ఫౌండేషన్ విషయంలో తీసుకుంటే నేను ఓపెన్గా నీకు సారీ చెప్పి, ఓపెన్గా ప్రజలకు కూడా సారీ చెప్పి నా ఫౌండేషన్ క్లోజ్ చేసుకుంటా. అయితే మీరనే కాదు, సమాజంలో జరుగుతున్నటువంటి ఈ రుగ్మతలు ఏమైతున్నాయి అనుకోండి, చాలామంది ఇట్లా ఫౌండేషన్ ముసుగులో దందాలు చేస్తున్నారు. అట్లాంటి దందాలు ఏమైనా నడుస్తున్నాయా అనే కోణంలో చాలామంది కామన్ అనుకుంటారు, అరే ఈయన చాలా పేదరిక కుటుంబం నుంచి వచ్చిండు, అయినా కానీ ఈయనకి ఇంత డబ్బు వేయడానికి వచ్చింది. ఆ పేదరికం అనుభవించిన వ్యక్తిని కాబట్టే హానెస్ట్గా ట్రాన్స్పరెంట్గా సర్వీస్ చేస్తాను. అది ఓకే, మంచి సేవ చేస్తే 10 మంది మంచి అంటారన్నా. అదే కోణంలో ముసుగులో దందా చేస్తే మాత్రం అది దందానే అంటారు. నేను ఏం చెప్పినా మధు, నేను లండన్లో నా లైఫ్ ట్రాన్స్పరెంట్ హానెస్ట్, ఎవరు అడిగినా చెప్తారు. ఇక్కడ కూడా నీకు చిట్యాల మండల కేంద్రంలో కూడా స్నేహితులు అంటున్నాను, నల్గొండ పట్టణ కేంద్రంలో తెలుసుకున్నావా? నా లైఫ్, నా సోషల్ మీడియా లైఫ్ కూడా ఓపెన్ లైఫ్ చేస్తున్నారు, మీరు సేవ చేస్తున్నారు. కానీ దీని వెనక ఏమన్నా లోపటి కోణంలో అంతరంగం ఎవరికి తెలియదు కదా. లేదు, అంతరంగంలో ఏమైనా జరుగుతుందా అనేది చిన్న అనుమానం. అలాంటి పర్సన్ ఇలాంటి ఓపెన్ హానెస్ట్ ఇంటర్వ్యూ నీకు ఇవ్వడు మధు అన్న. సో నాది కేవలం సేవా దృక్పథం. నా చిన్నప్పటి నుంచి ఒకటే తపన అన్న, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సేవలో ఆత్మసంతృప్తి. ఓకే, అట్లాంటి సంతృప్తి మీకు దొరుకుతున్నప్పుడు చేస్తే తప్పేం లేదు. కూడా చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, చాలా స్పీచ్లలో కూడా చెప్పడం జరిగింది. అంటే మీ ఫౌండేషన్ ద్వారా ఎవరన్నా ఇంత ముందు ఈ గతంలో కానీ ఎవరన్నా ఎన్ఆర్ఐలు మీకు మస్తు మంది మిత్రులు ఉంటారు, మేము కూడా మీతో పాటు కలిసి పనిచేస్తామనేసి ముందుకు వచ్చి ఈ మధ్యన కొంతమంది మిత్రులు రీచ్ అవ్వడం జరిగింది. నేను చెప్పిన మాట ఏంటంటే, ఎవరికైనా సాయం కావాలనుకున్నప్పుడు నా ఫౌండేషన్ చేద్దాం, కానీ డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసేద్దాం. ఓకే, అంటే వాళ్ళు ఇచ్చే వస్తువు అయినా ఆర్థికంగానైనా ఏ విధమైన సహాయం అయినా కానీ డైరెక్ట్ వాళ్ళకి నా ఉద్దేశం. ఓకే, మీరు బీసీ ఎన్ఆర్ఐగా ఒక బీసీ ఎన్ఆర్ఐ సంఘం పెట్టుకొని, అసోసియేషన్ పెట్టుకొని, దాంట్లో ఒక అధ్యక్షునిగా పనిచేసుకుంటూ ఈ కొత్త పుంతలు దొక్కుతున్న సమయంలో ఇట్లాంటి ఆలోచన, అంటే ఎన్ఆర్ఐ అంటే ఒక విదేశాల్లో ఉన్నటువంటి బీసీలందరినీ మమేకం చేస్తానే ఉద్దేశంతో మీరు ఈ కార్యాచరణ ఎన్నుకున్నారు. అసలు ఈ ఆలోచన ఎట్లా పుట్టింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘం నేను పెట్టుకున్నది కాదు మధు, క్వశ్చన్ ఇది రాంగ్. సంఘం అనేది బీసీల హక్కుల కోసం, బీసీ రిజర్వేషన్ల కోసం, బీసీ పోరాటాల కోసం ఏర్పడుతుంది తప్ప బీసీ ఎన్ఆర్ఎస్ఎల్ అనేది నా కోసం ఏర్పడదు. సో దాని ఉద్దేశం ఏంటంటే, ఈ రిజర్వేషన్ల పట్ల ఈ అగ్రకులాలు వాళ్ళ చేతుల్లో బందీ అయిన రాజ్యాధికారం, వాళ్ళ చేతుల్లో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు అనువనువున చేస్తున్న మోసాలు, కుట్రలు, ఈ మోసపూరిత వాగ్దానాలు, కుట్రలు, ఈ కామారెడ్డి డిక్లరేషన్ కూడా చూస్తే ఓకేనా. సో ఇలాంటి ఈ మోసపూరిత వాగ్దానాలు కావచ్చు, కుట్రలు కావచ్చు, అనువనువున మన బీసీ అవకాశాలను తొక్కుతున్న క్రమంలో ఈ చర్చ అనేది దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ వేదికపైన కూడా అంతర్జాతీయ వేదిక పైన కూడా చర్చకు రావాలి. ఎన్ఆర్ఐలను కూడా ఇందులో కీలక పాత్ర పోషించేలా కృషి చేయాలనే ఒక తపనతో నేను, గౌరవ పెద్దలు, రాజ్యసభ సభ్యులు, బీసీ ఉద్యమాలకే ఊపిరి, ప్రతి నిమిషం బీసీల అభివృద్ధి కోసం తపన పడే పెద్ద మనిషి ఆర్ కృష్ణయ్య గారితో సుదీర్ఘంగా చర్చించడం, 2-3 చర్చల తర్వాత ఈ బీసీ ఎన్ఆర్ఐ అసోసియేషన్ని స్టార్ట్ చేయాలనే ఒక బలమైన సంకల్పంతో రావడం, దాన్ని వెంటనే
ఆరంభించడం, దానికి నన్ను అధ్యక్షునిగా నియమించడం. దీని ఉద్దేశం ఒక్కటే. దీంట్లో ఈ ఈ ఈ బీసీ సమాజానికి జరుగుతున్న ప్రతి మోసాన్ని అంతర్జాతీయ వేదికపైన చర్చించి ఎన్ఆర్ఐలను కూడా కీలక భాగస్వాములను చేసి ఈ ఉధృతంగా నడుస్తున్న ఉద్యమాన్ని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్ళడమే దీని ఉద్దేశం. అంటే ఇప్పుడు బీసీలు అగ్రవర్ణాల చేతిలో బందీలయ్యారు అని మీరు అనుకుంటారా? 100% అగ్రవర్ణాల చేతుల్లో రాజ్యాధికారమే బందీ అయింది. ఓకే. మన అవకాశాలను ప్రతి సెకండ్, అది రిజర్వేషన్లే కావచ్చు, హక్కులే కావచ్చు, అవకాశాలే కావచ్చు, ప్రతి అడుగడుగున. మరి మీరు తీసుకున్న నిర్ణయం వెనకాల ఇప్పుడు రేపు బీసీ ఎన్ఆర్ఐలు అందరూ మీతో పాటు ఐక్యంగా పనిచేస్తారనే ఆలోచన మీకుందా? ఇందాక నేను వేరే ఒక ప్రశ్న అడిగినప్పుడు చెప్పిన సమాధానంలో చెప్తున్నా మధు, నేను ఆల్రెడీ అక్కడ వివిధ కార్యక్రమాలు చేసిన వ్యక్తిని, ఆల్రెడీ బీసీ ఉద్యమాలు కూడా చేసిన వ్యక్తిని, నాతోని అందరూ బీసీ సమాజం అంతా ఉన్న వ్యక్తిని. కాకపోతే ఈ ఉద్యమానికి మనం ఒక కొత్త ఒక విప్లవ స్ఫూర్తి తీసుకురావాలి, ఒక పోరాట స్ఫూర్తి తీసుకురావాలి. అంటే దానికి ఒక వేదిక ఉండాలి మనకు. ఇప్పటివరకు పెట్టిన మీటింగులు వివిధ సంఘాల మీటింగులు కావచ్చు, వివిధ కార్యక్రమాలు కావచ్చు, కానీ ఈ బీసీల పోరాటాల కోసం, బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం ఫైట్ చేయడానికి ఎన్ఆర్ఐ వేదిక కూడా ఉంటే బాగుంటుందని ఈ ఉద్దేశంతో తీసుకుంది తప్ప ప్లస్ అందరూ బీసీల కోసము పుట్టగొడుగు లెక్క రోజుకో సంఘం పుడుతుంది. అందులో కూడా మీ సంఘం ఒకటిగా పరిగణించవచ్చా? ఎట్లా మీ సంఘం కార్యాచరణ? నో ఇది మళ్ళీ మధు, సో ఇది పుట్టిన సంఘం కాదు, ఇది ఎన్ఆర్ఐ అసోసియేషన్. ఓకే. అంటే ఇప్పటివరకు ఇక్కడ లోకల్లో చాలా ఉన్నాయి, వాళ్ళని ఇట్స్ నాట్ టు బ్లేమ్ ఎనీవన్. వాళ్ళ ఫైనల్ ఉద్దేశం కూడా మన బీసీ రిజర్వేషన్లు, మన బీసీ రాజ్యాధికారం కోసమే. ఈ ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఉన్న ఎన్ని పుట్టగొడుగుల్లాగా వచ్చినా అందరి ఉద్దేశం ఒక్కటే, ఫైనల్ బీసీ రాజ్యాధికారం రావాలి, మన రిజర్వేషన్స్ రావాలి. బీసీల మీద పేరుతో ఏదైతే ఎన్ఆర్ఎస్ఎల్ ఏర్పడిందో రేపు రాజకీయ ఎదుగుదల కోసమే ఇదంతా తతంగా నడుస్తుంది ఎన్ఆర్ఎస్ఎల్ అనేది కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రాంగ్ అసంప్షన్ ఉండొచ్చు దాంట్లో. నీ ప్రశ్న నేనేం తప్పు పట్టాను, ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఎదుగుదల కోసం వివిధ సంఘాలను పెడతారు. కానీ ఇక్కడ నా ఎదుగుదల డిఫరెంట్. నువ్వు నా గ్రోత్ చూసుకుంటే, నువ్వు ఎంక్వైరీ చేస్తే కూడా తెలుస్తుంది. ఆల్రెడీ నేను మంచి రాజకీయ నాయకులతో నేను గుడ్ రిలేషన్స్ ఉన్నా, మంచి గుడ్ వర్డ్స్తో ఉన్నా, గుడ్ టాక్స్తో ఉన్నా. నేను కావాలంటే డైరెక్ట్గా వాళ్ళతో వెళ్తా, నేను నాకు ఇష్టమైన పార్టీతో వెళ్తా. కానీ నా ఉద్దేశం ఒక్కటే, నా బీసీ సమాజం బాగుపడాలి, నా బీసీల రాజ్యాధికారం రావాలి, మన బీసీల రిజర్వేషన్స్ రావాలి. ఇప్పటికైనా అగ్రవర్ణ కులాలు తెలుసుకొని మన అవకాశాలు మనకి ఇవ్వాలి. మొన్న రీసెంట్గా మన నల్లగొండ జిల్లాలో ఎల్లమ్మగూడెంలో యాదగిరి అనే వ్యక్తి పైన ఒక అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి ఆయనకు మూత్రం తాగించిండు అని చెప్పేసి చాలామంది చాలా విధాలుగా బీసీ సంఘాలు కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా వెళ్ళి ఆయనకు మద్దతు తెలిపారు. మరి మీ ఎన్ఆర్ఐ సంఘం అప్పుడు ఏం చేసింది? నేను మద్దతు ప్రకటించడం అయితే జరిగింది, కాకపోతే ఆ రోజు ఆరోగ్య సమస్యల వల్ల నేను వెళ్ళలేకపోయినా మధు, దానికి నేను చింతిస్తున్నాను, క్షమాపణ కూడా తెలియజేస్తున్నాను. ఇది ఒక్క ఇన్సిడెంటే కాదు, మొన్న గౌరవ మంత్రి సురేఖ గారి విషయంలో కూడా ఈ అగ్రవర్ణ కులాలు రాజకీయం చేయబోయారు. జై బీసీ అనగానే ఆ మంత్రి పదవికి ఎటువంటి, అంటే బీసీలలో ఒక ఐక్యత, ఒక ఉద్యమం ఉధృతంగా ఉంది, ఒక స్ఫూర్తి ఉంది. అలాగే మన జిల్లా వ్యక్తి అయినటువంటి పున్నా కైలాష్ నేత విషయంలో కూడా డీసీసీ ప్రెసిడెంట్ రాగానే తనని కదిలించే సమస్య క్రియేట్ చేశారు. ఓకేనా, ఇప్పుడు బీసీ ఉద్యమం ఇంత తీవ్రంగా నడుస్తుందని చెప్పేసి బ్యాక్ స్టెప్ వేసి ఇప్పుడు రేపు నల్లగొండ జిల్లాలో మీరు ఎదుగుతున్న తరుణంలో, ఒక బీసీ ఎన్ఆర్ఐ ఎదుగుతున్న తరుణంలో అగ్రవర్ణాలు మీపై కక్ష సాధింపు చర్యలు చేస్తారనుకుంటున్నారా, లేకపోతే మిమ్మల్ని కూడా అందరి లెక్కనే పరిగణలోకి తీసుకుంటారనుకుంటారా? నేను చేస్తున్న పోరాటం ఎవరి కోసం? వాళ్ళ ఆస్తుల కోసం కాదు, వాళ్ళ పర్సనల్ ఎజెండాతో కాదు. నేను చేస్తుంది ఒకటి, నా బీసీ సమాజం కోసం చేస్తున్నా. నేను వాళ్ళతో పర్సనల్ ఎజెండా ఏం లేదు కదా. నాకు అందరు వాళ్ళది కూడా మిత్రులే, కానీ నేను వాళ్ళతో పోరాటం చేయట్లేను. నో ఇట్స్ రాంగ్. నేను చేస్తున్నది కేవలం బీసీ రిజర్వేషన్ల కోసం, నా సమాజం ఎదుగుదల కోసం, నా రిజర్వేషన్ల కోసం, నా హక్కుల కోసం, నా సోదరుల అవకాశాల కోసం. బీసీ రిజర్వేషన్లలో మొన్న జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్లో ఎంతమంది బీసీలు సర్పంచ్లు ఎన్నికయ్యారు? ఎంత శాతం వరకు తెలంగాణలో? ఎంతమంది
ఎలెక్ట్ అయ్యారు అనేది రేపు తెలుస్తుంది అనుకుంటున్నాం మధు, ఎందుకంటే ఫైనల్ స్టేజ్ థర్డ్ ఫేజ్ ఉంది. కానీ ఇచ్చింది మాత్రం 17% ఇచ్చారు. కానీ అంటే ఇక్కడ ఇస్తా అన్నది ఒక పర్సెంటేజ్, చేస్తున్నది ఒక మాట, వాళ్ళే కోట్లలో వేస్తారు, మళ్ళీ లాస్ట్కి వచ్చి 17. మరి దీనిపైన మన బీసీసీఎల్ అసోసియేషన్, ఎన్ఆర్ఐ అసోసియేషన్ ఏం చేస్తా ఉన్నది మరి దీనిపైన? ఇప్పుడు మనము ఏమంటారు, ఇల్లు కాలక ముందుకే మనం తొందర పడి చేసుకోవాలంటారు కదా, అదే తరుణంలో మనం ముందు నుంచి కొట్లాడితే ఆ 17 కంటే కొంచెం మెరుగైన పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉండేది కదా. మరి ఈ బీసీ ఎన్ఆర్ఐ ఈ సెల్ ఏం చేస్తూ ఉంది? అయితే మధు, నేను ఎన్ఆర్ఐ అసోసియేషన్ అధ్యక్షునిగా పోస్ట్ పదవి స్వీకరించిన దగ్గర నుంచి ఒక 10 days 15 days అవుతున్నట్టు. ఓకే, నేను స్థానికంగానే ఉన్నా, వెళ్ళలేదు. అవును, నా కార్యాచరణ, నా యాక్షన్ ప్లాన్ ఇంకా స్టార్ట్ చేయలేను. ఓకే. సో బట్ లోకల్లో ఉన్నా కాబట్టి మొన్నటికి మొన్న కూడా చూస్తే మన ఇంత తీవ్రంగా నడుస్తున్నటువంటి మన మలిదశ బీసీ ఉద్యమంలో మన బీసీ సోదరుడు ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. ఓకే. సో దానికి లోకల్లో ర్యాలీలు ధర్నాలు చేయడం జరిగింది. దాంట్లో కూడా నేను పార్టిసిపేట్ జరిగింది. ఇంకో కార్యాచరణ ఏదున్నా లోకల్లో ఉన్నా కాబట్టి లోకల్ కార్యాచరణలో నేను ప్రతి యాక్టివిటీలో నేను నా బీసీ సమాజం కోసం పోరాడుతూనే ఉన్నా. ఓకే. అంటే ఇప్పుడు నేను అనేది ఒకటేనా, ఇప్పుడు ప్రస్తుతం ఇన్ని ఏళ్ళుగా బీసీ ఉద్యమం, మలిదశ ఉద్యమం కూడా మొదలైంది, ఇన్నేళ్ళు ఉద్యమం జరిగింది. మరి ఇప్పుడు దూదిగా మా కిరణ్ కుమార్ వచ్చినాక ఈ ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున లేస్తుందా, లేకపోతే దీని మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? కంపల్సరీ. నాకు ఇచ్చిన బాధ్యత ఎన్ఆర్ఐ బీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను దీనికి చేయాల్సిన నా కార్యాచరణ యాక్షన్ ప్లాన్ ఏంటంటే, దీంట్లో ఎన్ఆర్ఐ బీసీ సమాజాన్ని కూడా క్రూషియల్ రోల్ ప్లేస్, క్రిటికల్ అంటే కీలక భాగస్వామ్యం చేయాలి. ఇక్కడ ఈ లోకల్లో మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ కార్యాచరణని సమన్వయం చేసుకుంటూ అక్కడ కూడా నేను అదే ప్రోగ్రామ్స్ చేస్తూ అంతర్జాతీయ వేదిక పైన చర్చకు వచ్చేటట్టు చూసి ఈ ఉద్యమానికి మరొక రూపం అంటే నా వంతు సహాయం అంటే మన బీసీ రాజ్యాధికారం కోసం నేను చేయాల్సిన కార్యాచరణ అంతా చేస్తా. ఆత్మగౌరవం, అభివృద్ధి, రాజ్యాధికారం లక్ష్యంగా బీసీ సంఘాలని కూడా పనిచేస్తూనే అంటారు. మరి అసలు ఈ బీసీలకు సరైన హక్కుల్ని కానీ సరైన రిజర్వేషన్ కల్పించడంలో వైఫల్యం ఎవరు చెందుతున్నారు? ఇక్కడ వైఫల్యం అంటే కొన్నిసార్లు ఏమో ఐక్యత లేదు అని చెప్పేసి అగ్రవర్ణ కులాలు ఒక రాంగ్ ప్రొపగాండా ఓకేనా స్ప్రెడ్ చేసి ఓకేనా, అది బీసీల్లో కంప్లీట్ ఐక్యత ఉన్నా కానీ ఎందుకు చేస్తున్నారు ఇదంటే వాళ్ళ చేతుల్లో రాజ్యాధికారం బందీ అయింది. చట్టం వాళ్ళ చుట్టం చేసుకున్నారు. వాళ్ళు చట్టాలు చేసే అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉంది. చట్టాలు వాళ్ళే చేస్తారు, సంతకాలు వాళ్ళే పెట్టుకుంటారు. అప్పుడు మన రిజర్వేషన్ ఎక్కడి నుంచి? మరి నల్గొండలో బీసీ నాయకత్వం బలంగా లేదనుకుంటారా మీరు? పొలిటికల్ కానీ నాట్ ఓన్లీ నల్గొండ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలంగా ఉంది. ఇదంతా ఒక రాంగ్ ప్రొపగాండా మధు, అంతే ఏం లేదు. అక్కడనైనా బీసీలు ఉన్నా, నేనే ఒక నాయకుడిని అనుకున్నా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రతి చదువుకున్న బీసీ విద్యార్థి ఒక నాయకుడే. మరి ఇంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నా కానీ వీళ్ళందరినీ కాదని మీకే ఈ ఎన్ఆర్ఎస్ఎల్ బీసీ సంఘం అధ్యక్షుడిగా ఇవ్వడానికి కారణం ఏంది? అసలు మీ దగ్గర అంత దమ్ముందా? ఓకే, గుడ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అడిగినావు మధు. సో ఫస్ట్ నాకే ఎందుకు ఇచ్చిరు అనే దానికి ఆన్సర్ చెప్తాను నేను. సో కృష్ణయ్య గారు అంత ఆషామాషి వ్యక్తి అయితే కాదు, అంత చిన్న స్థాయి వ్యక్తి అయితే కాదు. సమాజంలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, ఈ బీసీ ఉద్యమానికి ఊపిరి పోసిన వ్యక్తి, ఇప్పుడు గౌరవ రాజ్యసభ సభ్యులు. ఓకేనా? సో అంత పెద్ద వ్యక్తి ఈ స్థానం అంతమందిని కాదని నాకు ఎందుకు ఇచ్చింది అనుకుంటున్నావు? నాలో పట్టుదల, నాలో ఒక కసి, నేను బీసీ సమాజం కోసం చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలు, నేను చేస్తున్నటువంటి కొన్ని ఉద్యమ కార్యక్రమాలు కూడా ఆయన దృష్టికి వచ్చిన సందర్భంగా, మేము కలిసిన సందర్భంగా సార్ ఇట్లా బాగుంటుంది అని ఒక 2-3 సుదీర్ఘ చర్చల తర్వాత ఇది చేయడం జరిగింది. నన్ను రాజకీయ పబ్బం గడుపుకోవడానికే మీరు ఎన్ఆర్ఐ సెల్ పెట్టిన? నో, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ మరియు అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే నాకు ఆల్రెడీ రాజకీయ పరిచయాలు ఉన్నాయని చెప్పేసి నీకు ముందే చెప్పినాక కూడా నువ్వు మళ్ళీ ఏమంటారు కొత్త కుంపట్లు పెట్టుకుంటూ వస్తున్నాయి సెల్లు. అందులో ఇదొకటి. ఆ కుంపట్లు పెట్టుకునే వ్యక్తుల గురించి నా దగ్గర ఉదాహరించకు. నా గురించి ఏమైనా నీకు తప్పు తెలిస్తే చెప్పు. నేను ఏమంటున్నా, మీరు స్వామ్యుడు కదా, స్వామ్యుడు ఇంత ఇప్పుడు మీరు ఏమంటున్నారు, రాజకీయ రంగంలోకి ప్రవేశించిన దమ్ముందా అని క్వశ్చన్ అడిగినా, దమ్ముందా ప్రశ్నకు ఆన్సర్ 2029 లోపు మళ్ళీ నీతో ఇంటర్వ్యూ ఇస్తా.
ఇప్పుడు దూదిగామ కిరణ్ కుమార్ ఎన్ఆర్ఐ బీసీసీఎల్ అధ్యక్షుడు ఈ ఉద్యమాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిండు అని నీ నోటితోనే నేను అనిపిస్తాను. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడిన మాటలను చూసుకుందాం మనం. నేను రాజకీయ రంగ ప్రవేశం చేయని అంటారు. రాజకీయ రంగ ప్రవేశం చేయండి, బీసీలకు రాజ్యాధికారం ఏడంగా వస్తుంది. ఏడంగా తీసుకొస్తారు మీరు. ఫస్ట్ నా టార్గెట్ రాజకీయ రిజర్వేషన్స్ రావాలి. రిజర్వేషన్లు వస్తే చట్టసభల్లో మన నెంబర్ పెరుగుతుంది. నేనే కావాలని నేను ఏమనలేదే. మీరని కాదు, మీ యొక్క ఈ సంఘం నుంచి అయినా కానీ, మీ ఎన్ఆర్ఐ యూనియన్ తరపు నుంచి కానీ రిప్రజెంటేటివ్గా మీరున్నారు అధ్యక్షునిగా. మరి రేపు రాజకీయాలకు రాకముందుకే మనకు రాజ్యాధికారం వేయడానికి వస్తుంది. ఇప్పుడు అడిగేది ఒకటే, మిమ్మల్ని రాజకీయాలలోకి రాకపోతే బీసీలు ఎట్లా ఎమ్మెల్యేలు అవుతారు, ఎట్లా మినిస్టర్లు అవుతారు? రిజర్వేషన్లు వస్తే ఆటోమేటిక్గా ఎప్పుడు వస్తాయి? ఇంకెన్నాళ్ళు కొట్లాడదాం. అదే ఉద్యమ స్ఫూర్తి, అదే పోరాట స్ఫూర్తి ఇప్పుడు ప్రతి బీసీ సోదరునిలో ఉన్నది. ఇంకెన్నాళ్ళు నువ్వు నా దమ్ము గురించి మాట్లాడినావు. నేను ఎన్ఆర్ఐ బీసీసీఎల్ అధ్యక్షుడు. నేను వెళ్ళిన తర్వాత నేనేం చేస్తానో నీకు అన్ని 2029 వరకు ఇప్పుడు మన దూదిగామ కిరణ్ కుమార్ మనకు కొత్త రిజర్వేషన్లు పాస్ చేపిస్తాడట. అవుతుందా? కొత్త రిజర్వేషన్ కాదు, బీసీ రిజర్వేషన్లు 42%. ఉద్యమం నడుస్తున్న దానికి నా వంతు సహకారం, నా వంతు కృషి చేస్తా అని చెప్తున్నా తప్ప కొత్తగా వచ్చి నేను చేసేది ఏముంది? అక్కడ ఏముండదు. సహకారం అంటే ఏం చేస్తారా? ఆర్థిక సహకారం చేస్తారా? మౌలిక వసతుల కల్పన కల్పిస్తారా? ఉద్యమం ఇప్పుడు ఇది ప్రజలకు సేవ చేసినట్టు కాదన్నా. ఈ బీసీ ఉద్యమం అనేది ఒక ప్రజలకు సేవ చేసినట్టు కాదు. ఇప్పుడు బీసీ ఉద్యమం అనేది ప్రభుత్వాన్ని కదిలించగలగాలి, అంత శక్తివంతులు కావాలి. అది మీతోటి అవుతుందా? మరి ఆర్థిక సహకారం అది నో ఇట్స్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. మీరు పేదోళ్ళకి చేస్తున్నారు కదా అన్న, మీరు ఒక సేవ కార్యక్రమం చేస్తున్నారు. నువ్వు సేవకు ఉద్యమానికి ముడిపెట్టకు. ఓకే, సేవ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇది ఉద్యమం దేనికోసం చేస్తున్నాం? మన రిజర్వేషన్ల కోసం, మన హక్కుల కోసం, మన రాజ్యాధికారం కోసం, మన బీసీ సమాజానికి చెందిన సోదరుణ్ణి సీఎం సీట్లో చూడడం, మన బహుజన సోదరులు రాజ్యాధికారం కోసం దగ్గర కావడం కోసం చూస్తున్నాం. అంతే తప్ప ఏదో స్వలాభాల కోసం అది కాదు. దేశ విదేశాల్లో ఉన్నట్టు ఎన్ఆర్ఐలు అందరూ మీతో నడుస్తారన్న గ్యారెంటీ ఏముంది? ఆల్రెడీ వర్క్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఇది జస్ట్ ఒక వేదిక, అంతే. ఈ వేదిక ద్వారా ఏంటంటే ఈ కార్యాచరణను సమన్వయం చేసుకుంటూ అక్కడ ఉన్న అంతర్జాతీయ వేదిక పైన కూడా ఈ ఎన్ఆర్ఐలను ఇంకా కీలక భాగస్వాములు చేయాలనే ఉద్దేశం. మొన్నటికి మొన్న కాంగ్రెస్ ఈ 42% రిజర్వేషన్ గురించి కూడా కోర్టులో మనం స్టే తీసుకున్నది తెలిసింది. మరి విద్యా ఉపాధి అవకాశాల మీద మీరు కొట్లాడే అవకాశం ఉందా? కొట్లాడతారా? లేకపోతే మీరు కూడా అన్ని సంఘాల లెక్కనే టీవీ ప్రకటనలు, పేపర్ ప్రకటనల వరకే అంకితం అయిపోతారా? లేదు, ఇందాక నేను చెప్పినా కదా మధు. సో నువ్వు ప్రతిసారి నన్ను రెచ్చగొడుతున్నావు, నాకు అర్థమవుతుంది. కానీ నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే, అవి అంటే రెచ్చగొడితే రెచ్చిపోతాడా దూదిగామ? పూర్తి అసంబద్ధ మాటలు. ఏ స్వామ్యుడు అనుకున్నాం కదా, ఎట్లా రెచ్చిపోతాడు? రెచ్చిపోడు కదా. ఇవి పూర్తి అసంబద్ధ మాటలు. నువ్వు ఈ సమాజంలో వివిధ సంఘాలు ఉండొచ్చు, వాళ్ళు డిఫరెంట్ ప్రొపగండా కూడా క్రియేట్ చేస్తుండొచ్చు. కానీ అన్ని సంఘాలు ఇప్పుడు మాత్రం ఐక్యతతోనే పనిచేస్తున్నాయి. అన్ని ఐక్యతతో పనిచేస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఫైనల్ లక్ష్యం ఒక్కటే, బీసీల రాజ్యాధికారం, బీసీ ముఖ్యమంత్రిని చూడాలి. అంటే కలలా మీరు అనుకున్నారా? అంటే ఎప్పుడన్నా ఈ బీసీ ఉద్యమంలోని పనిచేసిన వ్యక్తి ఒక సీఎం అయితే అనుకుంటారా తెలంగాణకు? 100% అబ్సల్యూట్లీ అవుతాడు. అది నా కళ్ళకు కనపడుతుంది. డిప్యూటీ సీఎంనే చేయలేదు, సీఎం ఎట్లయితాడు? నేను అందుకే అంటున్నా, ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. సమాజం మేల్కొన్నది, ఐక్యతతో పనిచేస్తున్నారు. ప్రతి బీసీ బిడ్డ, మళ్ళీ చెప్తున్నా, మరిగే రక్తంతో అగ్ని జ్వాలల్లా రగిలిపోతున్నారు. బీసీ సోదరులని రాజ్యాధికారం వైపు చూడాలని, బీసీ సోదరుణ్ణి, బీసీ సమాజానికి చెందిన వ్యక్తిని సీఎం సీట్లో చూడాలని. ఇప్పుడు 42% రిజర్వేషన్ కోర్టులో స్టే ఆగిపోయింది. మరి నేను అడిగేది ఒకటే మిమ్మల్ని, అది ఓకే, రిజర్వేషన్ల ప్రక్రియలో ఏది రాజకీయ కోణంలో మాత్రమే ఆగిపోయింది. మరి ఇక్కడ మీ బీసీ నాయకత్వం, బలమైన నాయకత్వం ఉంటే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల్లో కానీ, రిజర్వేషన్ ఏది కళాశాలలో రిజర్వేషన్ల కోసం కానీ వాటి మీద మన చేతులున్న పనే కదా, దాన్ని ఎందుకు చేసుకోలేకపోతారు మీరు? చేతుల్లో ఉన్న పని అంటే రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉంది? చట్టాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? సంతకం పెట్టే స్టేజ్లో ఎవరు ఉన్నారు? అగ్రకులాలు, వాళ్ళ చేతుల్లో బందీ అయింది రాజ్యాధికారం. ఆయుధం మీరేగా ఇచ్చింది వాళ్ళకు. ఇదే రాంగ్ ప్రొపగండా. మేము ఇవ్వలే, మా అవకాశాలను తొక్కేస్తున్నారు వాళ్ళు. మమ్మల్ని చట్టసభల్లో నెంబర్ పెరిగితే రాజ్యాధికారం మాకు వస్తుందని.
సీఎం సీటు మేము కూర్చుంటే చట్టాలు వీలే చేసుకుంటారు, మేము డౌన్ అయిపోతాం. సంఖ్యాబలంగా సుమారు 60% మంది బీసీలు ఉంటారు. ఉండాలి ఉంటారు. కానీ ఈ రాజకీయ అంశాలకు వచ్చేసరికి వాళ్ళు 10% కూడా ఉండరు. దాని వెనుక అసలు మర్మం ఏంది? నేను ఇందాక నుంచి మళ్ళీ చెప్తున్నా, కేవలం అగ్రవర్ణాలు, వాళ్ళ చేతుల్లో బందీ అయిన రాజ్యాధికారం, వాళ్ళ చేతుల్లో నడుస్తున్న ప్రభుత్వాలు, ఓకే, అంతకుమించి ఏం లేదు. అందుకనే బీసీ సమాజం మేల్కొంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. తెలంగాణలో బీసీ బంద్ ప్రకటించారు. ప్రకటించినప్పుడు అసలు బీజేపీ నాయకులు పాల్గొన్నారు, అటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు, అటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. మరి ఇప్పుడు అందరు శాఖాహారులైన రొయ్యల ముళ్ళు ఎడిగిపోయాయి అనేటట్టు అయింది. ఇప్పుడు మన బీసీల దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రల్ని అగ్రవర్ణాల నుంచి తిప్పికొట్టే విధంగా మరి మీరు ఏం చేస్తారు? నేను హానెస్ట్ అంటే ఇది రికార్డ్ చేసుకోరు కానీ యాక్చువల్గా నేను ఆ రోజు నేను కూడా బీసీ బంద్లో పాల్గొన్నా, దాన్ని ఖండించిన నేను. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఆన్సర్ చెప్తున్నా, బట్ నేను ఆ రోజు ఖండించిన. నాతో పాటు అందరు మిత్రులు ఉన్నారు. అరే కాంగ్రెస్ వాడు వచ్చిండు, బీజేపీ వాడు వచ్చిండు, వాడు కాంగ్రెస్ వాడు అయితే హైజాక్ చేసిండు ధర్నాను, ఆడే బైక్లో వాడే పేపర్లో వాడే పడ్డాడు. జ్యోతిగామ కిరణ్ కుమార్ రాబోయే రోజుల్లో ఎన్ఆర్ఐ సెల్ బీసీ నాయకులందరినీ అంటే విదేశాల్లో ఉన్నటువంటి అందరినీ ఐక్యం చేస్తానని ఒక కంకణం కట్టుకొని పూనుకున్నారు కదా. మరి అక్కడికి మన ఆర్ కృష్ణయ్య గారిని కానీ అంటే పెద్దల్ని తీసుకెళ్ళి ఏమైనా పెద్ద ఐక్యవేదికగా ఏర్పాటు చేసి అక్కడ ఏమైనా సమావేశం ఏర్పాటు చేసే ఆలోచన ఏమైనా ఉందా మీకు? గుడ్ క్వశ్చన్ మాధవ్. ఆల్రెడీ నా కార్యాచరణలో, నా యాక్షన్ ప్లాన్లో ప్రైమరీ ఫోకస్ ఎజెండా పాయింట్ అదే. సో ఇప్పుడు వెంటనే నేను వెళ్ళాలి, 2 డేస్లో వెళ్తున్నాను, యూకేకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత నా ప్రాథమిక కార్యాచరణ ఏంటంటే మొదటగా ఒక సన్నాహక సమావేశం లాగా, కోఆర్డినేషన్ మీటింగ్ లాగా పెట్టుకోవడం, తర్వాత వారిని ఎప్పుడు రప్పించడం, ఎట్లా చేయాలి, అలాంటి పెద్దల్ని పిలిపించి అంతర్జాతీయ వేదిక పైన ఒక పెద్ద మీటింగ్ పెట్టి జనాలకి ఇంకెక్కువ తీసుకెళ్ళాలి. అది ఉద్యమానికి పెద్ద స్ఫూర్తినిస్తుంది. అది ఎన్ఆర్ఐ సమాజానికి కావచ్చు, మన బీసీ సమాజానికి కూడా గొప్ప స్ఫూర్తినిస్తుంది. నా కార్యాచరణలో ప్రైమరీ ఎజెండా పాయింట్ అదే. ఇప్పుడు ఈ అనతి కాలంలో అంటే ఈ గడిచిన 10 రోజులల్లో పేపర్లలో కానీ టీవీ ఛానళ్ళలో కానీ లోకల్గా నల్గొండలో బాగా మీరు ప్రభావితం అవుతున్నారు, ప్రచారం అవుతున్నారు. ఆ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ కులాలు కూడా మీ మీద ఒక కన్నేసినట్టు తెలుస్తూ ఉన్నది. మరి దీనిపైన మీరు ఏమంటా ఉన్నారు? నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళంతా నా మిత్రులే మధు, వాళ్ళంతా నా మిత్రులే. నేను కొట్లాడేది వాళ్ళతో కాదు, వాళ్ళ హక్కుల కోసమో లేకపోతే వాళ్ళకి ఎక్కడ నేను అడ్డంకి అవుతాను నేను అనుకోను. వాళ్ళంతా నాకు మంచి మిత్రులే. నేను కొట్లాడేది కేవలం మన బీసీల హక్కుల కోసం, మన రిజర్వేషన్ల కోసం, మన రాజ్యాధికారం. డీకేఆర్ చేసిన సేవలను చూస్తుంటే వాళ్ళకి రేపు ఫ్యూచర్లో మాకు ఈయన పోటీ అవుతాడనే ఒక భయం అనేది జరిగిందనేది తెలుస్తూ ఉంది. వాళ్ళని కూడా సమాజ సేవ చేయమను. నేను చేసేది సేవనే కదా, ఫౌండేషనే కదా. నువ్వు కూడా చేయి, నాకు పోటీ పడు. ఇప్పుడు డీకేఆర్ అనేటనే మీరు నల్లగొండలో, ఉమ్మడి నల్లగొండలో మొత్తం పూనుకొని దాదాపు ఒక 1000 మంది యువతకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నారని తెలుస్తూ ఉన్నది. అంటే మీ ఎన్ఆర్ఎస్ఎల్ కావచ్చు, మీకున్న పరిచయాలే కావచ్చు, మీకున్న మంత్రులతో సహకారం, కేంద్ర మంత్రులతో సహకారంతో కావచ్చు, ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొస్తారని తెలుస్తుంది. అది నిజమేనా? నేను బాగుపడమే కాకుండా నా చుట్టూ ఉన్న యువత కూడా బాగుపడాలి. అదే నా స్ఫూర్తి. మొదటి నుంచి నా స్ఫూర్తి. నాలో ఎప్పుడు ఒక గూస్ బంప్స్ లాగా ఒక రగిలే ఆకాంక్ష. నేను ఒక్కరిని బాగుపడడం కాదు, నా చుట్టూ ఉన్న సమాజం, నా చుట్టూ ఉన్న యువత బాగుపడాలి. ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో అవే కాకుండా ఇంకా డిఫరెంట్ ప్లాన్స్ కూడా నేను ప్లాన్ చేస్తున్నాను అది. సో బాగుంటే అందరు యువత ఆర్థికంగా బలపడతారు. బలపడితే రేపు బీసీ సమాజం నుంచి చాలా మంది యువత వాళ్ళు ఏదంటే అది చేసుకోగలుగుతారు. ఓకే అన్న. జ్యోతిగామ కిరణ్ కుమార్ భవిష్యత్తులో రాజకీయాల రంగ ప్రవేశం చేసే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన అయితే లేదు మధు. నా ముందు ప్రస్తుతం నా కంటికి ఒకటే కనపడుతుంది. ఓకేనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అలాగే గౌరవ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి స్ఫూర్తితో, ఆదర్శంతో మన బీసీ రిజర్వేషన్ల కోసం, మన బీసీ సమాజ అభివృద్ధి కోసం, అలాగే బీసీ సమాజానికి నేను ఇంకా ఎంత సేవ చేయాలనే ఒక బలమైన సంకల్పమే తప్ప ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన అయితే లేదు. మేబీ ఇప్పుడు నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకే కావచ్చు, ఇలాంటి స్ఫూర్తినిచ్చే కార్యక్రమాల వల్ల కావచ్చు, ఏమన్నా దేవుడు అనుగ్రహిస్తే భవిష్యత్తులో దేవుడు అనుగ్రహిస్తే నాకైతే మీలో మంచి
బీసీ నాయకుడు అంటే ఒక మంచి ప్రజాప్రతినిధి మాట్లాడే మాటల్ని మీరు ఎట్లా మాట్లాడినో ఆ విధంగా మాట్లాడుతారు. థ్యాంక్ యూ మధు. అంటే ఇప్పుడు జనాల్లో కూడా అదే కోణంలో జనాలు కూడా కోరుకునేది కదే, బీసీ నాయకత్వాన్ని కూడా బలపరచాలంటే బీసీల గొంతుకై ఉండాలి. ఆ గొంతుగా మీరు కాబోతున్నారా? మీలాంటి మిత్రుల సహకారం, సమాజం నుంచి కూడా నాకు సహకారం ఉంది. సో ఫస్ట్ అయితే నా సమాజాన్ని మేల్కొల్పాలి. నా సమాజానికి నేను ఎంత వీలైతే అంత ఇంకా ఉపయోగపడాలి. ఆ రిజర్వేషన్ల కోసం కొట్లాడాలి. ఇవన్నిటి తర్వాత అప్పుడు ఆ రిజర్వేషన్ మనం అనుకున్నటువంటి ఆ 42% రిజర్వేషన్ వచ్చి మన నెంబర్ చట్టసభల్లో పెరిగిన రోజు అవకాశం వస్తుందేమో ఆ దేవుడు అనుగ్రహిస్తే. అన్న మిమ్మల్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతా, దాంట్లో సింగిల్ వర్డ్లో చెప్పండి ఆన్సర్. ఓకే మాధవ్. ఓకేనా? ఆర్ కృష్ణయ్య. బీసీ ఉద్యమ శిఖరం నా స్ఫూర్తి. సీఎం రేవంత్ రెడ్డి. సీఎం. చంద్రబాబు నాయుడు. ఏ విజనరీ, ప్రొఫెషనల్, కమిటెడ్ లీడర్. కేసీఆర్. ఉద్యమ నేత. కొండా సురేఖ. నా అక్క హానెస్ట్ పొలిటీషియన్. కేటీఆర్. ఏ ప్రొఫెషనల్ పొలిటీషియన్. ఈటల రాజేందర్. బీసీ ఉద్యమ నేత, సీనియర్ పొలిటీషియన్. తిన్మార్ మల్లన్న. బీసీ ఫైర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీనియర్ పొలిటీషియన్. కంచర్ల భూపాల్ రెడ్డి. ఈజ్ హార్డ్ వర్క్ పొలిటీషియన్. వేముల వీరేశం. మై బ్రదర్, వెల్ విషర్. మధు అంటే నేను. అన్ ఎమర్జింగ్ జర్నలిస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మధు. చాలా ఇన్స్పైరింగ్, ఫైరింగ్, ఎమర్జింగ్ క్వశ్చన్స్ అడిగినావు. స్ఫూర్తినిచ్చే క్వశ్చన్స్. ఖచ్చితంగా ఇవి సమాజానికి కొద్దిగా స్ఫూర్తితో పాటు కొద్దిగా మోటివేషనల్ అండ్ ప్లస్ అవుతుందనే అనుకుంటున్నా. చాలా మంచి. అంతర్జాతీయంగా మీరు తప్పకుండా బీసీ నినాదాన్ని ప్రతి బీసీని లేవనెత్తుకొని మీరు ఈ తెలంగాణ సమాజానికి అందియాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మధు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.